ఆకాశమంత ఎత్తైన మహాబలమైన యెరికో పట్టణాన్ని ఆయుధాలు లేకుండా ఎలా జయించారో తెలుసా? దేవుడు యెహోషువాకు ఒక ప్లాన్ చెప్పాడు. కత్తులు బాణాలు అక్కర్లేదు, సైలెంట్గా ఆ పట్టణం చుట్టూ తిరగమన్నాడు. 6 రోజులపాటు ఇశ్రాయేలీయులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా రోజుకొకసారి ఆ గోడల చుట్టూ తిరిగారు. పైనుండి ఆ శత్రువులు వాళ్లని చూసి నవ్వుకున్నారు. కాని వాళ్లకి దేవుని పవరేంటో అస్సలు తెలీదు. 7వ రోజు రానే వచ్చింది. ఆ రోజు 7 సార్లు తిరిగారు. ముందున్న యాజకులు బూరలు గట్టిగా ఊదారు. అప్పుడు యెహోషువ గట్టిగా కేకలు వెయ్యండి అనగానే ప్రజలందరూ దేవుణ్ణి స్తుతిస్తూ మహాశబ్దంతో అరిచారు. యెహోషువ 6:20లో రాసినట్లు ప్రజలు కేకలు వెయ్యగానే ఆ బలమైన యెరికో గోడలు పునాదులతో సహా కుప్పకూలిపోయాయి. దేవుణ్ణి నమ్మితే అసాధ్యమైనది కూడా సుసాధ్యమవుతుంది. యెరికో గోడల్లాంటి కష్టాలొచ్చినా భయపడకండి. విశ్వాసంతో ప్రార్థించండి.